పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడ్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ముందుగా వెలంపేట రామాలయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి ఏడాది కాలంగా కూటమి చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమం ఓట్లు అడిగేందుకు కాదని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉండి నియోజకవర్గం కంచుకోట లాంటిదని హోంమంత్రి అనిత కొనియాడారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆకివీడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి ముఖ్యంగా మన ఎన్డీఏ కూటమి వచ్చి మీరందరూ కూడా ఎంతో అంటే ఒక కసితో పనిచేశారు. మొన్న ఎలక్షన్స్ ఎంత కసితో పనిచేశారంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ ఒక్కొక్క కథ ఉంది. 2019 నుంచి 24 వరకు ఒక దుష్ట పరిపాలన నడిచింది. ఆ దుష్ట పరిపాలన అంతమొందించాలి అనే ఒకే ఒక కారణంతో చాలా మంది చాలా సైలెంట్ గా ఉన్నా కూడా ఎలక్షన్ టైం వచ్చేసరికి వాళ్ళ తాలూకు విశ్వరూపం చూపించి చాలా అత్యధిక మెజార్టీలతో ఒక్కొక్కరు మెజార్టీ చూసుకుంటే నాకు తెలిసి ఈ 2024 ఎలక్షన్ లో వచ్చిన మెజార్టీని బీట్అవుట్ చేయాలంటే చాలా కష్టం ఫ్యూచర్ లో కూడా. అంత మంచి మెజార్టీస్తో మమ్మల్ని అందరినీ గెలిపించారు. సుమారుగా ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరం గడిచిన తర్వాత కూడా మీ అందరి దగ్గరికి రావాలి, ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నవన్నీ అందుతున్నాయా లేదా, అందకపోతే ఎందుకు అందట్లేదు అందించే కార్యక్రమం చేయడానికి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అవన్నీ చూడటానికి, ఇంకా మీకు 4 సంవత్సరాల కాలంలో ఏమి చేయాలి అన్న ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్లే దానికి మాత్రమే ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది.